2 చరణాలు లేచి పాడతాం, ఆ తర్వాత కూర్చోవచ్చు. ముందుకు జరగండి. యవనస్తులు ప్రత్యేకంగా ముందుకు రండి దయచేసి. చిన్నపిల్లలు తల్లులు రాలేరు, పెద్ద మనుషులు రాలేరు, మీరే రండి. వరుసలో రండి. బ్రదర్స్ కూడా వెనకాల ఎక్కువగా ఉంది, దయచేసి జరగండి. ఒక్కొక్క వరుస చూడండి, పూర్తి అయిందా చూడండి. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యం. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది. 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 దేవుని కృపా ఐశ్వర్యమే పాపక్షమాపణ మనకిచ్చెను. దేవుని కృపా ఐశ్వర్యమే పాపక్షమాపణ మనకిచ్చెను. ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను. ఆయన దయా సంకల్పమే మనలను స్వాస్థ్యముగా చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది. ఐశ్వర్యవంతుడు మన యేసు దారిద్రుడాయెను మన కొరకే. ఐశ్వర్యవంతుడు దారిద్రుడాయెను మన కొరకే. దేవునిగా నన్ను చేసి కొనను హరమును వీడి నరుడాయెను. దేవునిగా నన్ను చేసి కొనను హరమును వీడి నరుడాయెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింప శక్యము కానిది. అల్పులము మనలను ప్రేమించెను, సంగములు అంగములుగా చేసెను. అల్పులము మనలను ప్రేమించెను,
కన్నులుగా చేసెను. నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది, వివరింప మాకు బుద్ధి చాలది. నీ ప్రేమ ఐశ్వర్యమంత గొప్పది, వివరింప మాకు బుద్ధి చాలది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు, ఐశ్వర్య జ్ఞాన బలములాయనకే. వచ్చుచున్న మన యేసు శక్తిమంతుడు, ఐశ్వర్య జ్ఞాన బలములాయనకే. మహిమా ఘనత స్తుతి స్తోత్రములు యుగ యుగములాయనకే. హల్లెలూయా. మహిమా ఘనత స్తుతి స్తోత్రములు యుగ యుగములాయనకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. యుగ యుగముల నుండి తరతరముల నుండి తరతరముల నుండి మరుగై ఉన్నట్టి మర్మము మరుగై ఉన్నట్టి మర్మము. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. ప్రభు యేసు క్రీస్తు ఐశ్వర్యము శోధింపశక్యము కానిది. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, thank you for the time of worship ఆరాధనా సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. which we ought to do always, ప్రభువా, ఎల్లవేళలా ప్రభువా ఆరాధించడం మా బాధ్యత. even in our distresses. ప్రభువా, మా యొక్క నిరాశ నిస్పృహలలో కూడా Help us to do so. ప్రభువా, ఆ రీతిగా చేసేదానికి సాయపడండి. Now prepare us to take part in thy table worthily. ప్రభువా, యోగ్యమైన రీతిలో నీ బలలో పాలు పొందులాగా ఇప్పుడు సిద్ధపరచండి. Speak to us according to our needs. మా యొక్క అక్కరలను అనుసరించి మాతో మాట్లాడండి. Glorify thy name. ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. Bring ourselves under the precious blood, uniting our hearts, binding the powers of darkness. Praise the name of our Lord and Savior Jesus Christ. మనందరూ కూడా మీ ప్రశస్త రక్త ప్రోషణ తెచ్చుకుంటూ మా యొక్క హృదయాలు ఏకీభవించుకుంటూ ఈ నామానికి మహిమ ఆరోపిస్తూ అంధకార శక్తులను బంధిస్తూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Last time we saw about the power of God in the death and life, death and resurrection of the Lord Jesus. గతసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము
ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్లో దేవుని యొక్క శక్తి ఏంటో మనం చూస్తూ వచ్చాం. We also ought to depend, experience, enjoy the power of God, not our own power. నీవు నేను కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేవుని యొక్క శక్తిని అన్ని విషయాల్లో అనుభవిస్తూ ఉండాలి, అంతేగాని మన యొక్క స్వంత శక్తి మీద ఆధారపడకూడదు. If we depend on our own strength, devil is stronger than us. Be careful. కాబట్టి మన యొక్క స్వంత శక్తి మీద కానీ మనం ఆధారపడితే నీకన్నా నాకన్నా సాతానుడు శక్తిమంతుడు, మనం జాగ్రత్తగా ఉండాలి. And many people also stronger than us. అంతేకాకుండా అనేక మంది ప్రజలు కూడా నీకన్నా కొంచెం బలవంతులే. So 100% defeat. కాబట్టి 100% ఓడిపోతావు నీ శక్తి మీద. But no one stronger than the Lord. అయితే ప్రభువు కన్నా శక్తిమంతులు ఎవరు లేరు. So we have to experience. కాబట్టి అట్టి అనుభవం కలిగి ఉండాలి. That is a must. అది తప్పనిసరి. Today we meditate about the righteousness of God revealed in the gospel or in the cross of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా బయలుపరచబడిన దేవుని యొక్క నీతి గురించి నేను మనం చూద్దాం. Romans 1, రోమ మొదటి అధ్యాయము 16 and 17. 16-17 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16-17 వచనాలు. For I am not ashamed of the gospel of Christ, for it is the power of God unto salvation to everyone that believeth, to the Jew first and also to the Greek. Please read 17. 17 చదవండి. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. Our God is a righteous God. మన దేవుడు నీతిమంతుడైన దేవుడు. He loves righteousness. ఆయన నీతిని ప్రేమించువాడు. That is very good. చాలా మంచిది. But he hates iniquity. అయితే దుర్నీతిని, అక్రమాన్ని ఆయన అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు. These two natures combined in balance is our God. కాబట్టి ఈ రెండు స్వభావాలు కూడా మనం చూసినప్పుడు మరి ఆ సమతూకం వేసినప్పుడు మరి ప్రభువులో మన ప్రభు వారెత్తుకుంటున్నాడు. Many people love righteousness, అనేక మంది but they love iniquity also. అనేక మంది నీతిని ప్రేమిస్తారు, అదే సమయంలో దుర్నీతిని కూడా ప్రేమిస్తుంటారు. లేకుంటే పర్వాలేదు అంటారు, లేకపోతే పర్వాలేదులే అన్నట్టు అంటారు. దేవుడు అట్లా అనలేడు. కాబట్టి దేవుడు అయితే అలాగ అనలేడు. He is righteous. దేవుడు నీతిమంతుడు. He punishes sin. పాపాన్ని ఆయన శిక్షిస్తాడు. He cannot refrain from punishing sin. పాపాన్ని శిక్షించడంలో ఏమాత్రము వెనుకంజ వేయడు. That is his nature. అది ఆయన స్వభావం. Be careful. కాబట్టి జాగ్రత్త. Even though you are a God's child, నీవు దేవుని బిడ్డవై ఉండొచ్చేమో, still if you do any sin, he will punish you. అయినప్పటికీ కూడా నువ్వేదైనా పాపం చేస్తే నిన్ను శిక్షిస్తాడు ఆయన. He is no respecter of persons. ఆయనకు పక్షపాతం అంటూ లేదు. When he judges, he will judge all equally. ఆయన తీర్పు తీర్చినప్పుడు అందరికీ ఒకే రీతిగా సరి సమానంగా తీర్పు తీరుస్తాడు. And many times most important people will get severe punishment because they are responsible for others' failures also. అన్నిటికన్నా ఎక్కువగా అత్యంత బాధ్యత వహించేవారు ఇంకా వారికి ఇంకా తీవ్రమైనటువంటి తీర్పు ఎందుచేతంటే వేరే వారి పతనాలకు కూడా వారు కారణమవుతారు. Those who are in responsibility, ఎవరైతే బాధ్యతలో ఉన్నారో వారు beware. జాగ్రత్త. Our God is righteous. మన దేవుడు నీతిమంతుడు. He is not partial. ఆయన పక్షపాత వైఖరి చూపడు. He has no favorites. ఆయనకి మరి ఫలానా వారంటేనే ఇష్టం అనేది లేదు.
He doesn't take bribes. ఆయన లంచము పుచ్చుకొనడు. Sometimes people will be very happy if you give them something. కొన్ని పర్యాయాలు ప్రజలకి నువ్వేదైనా ఇస్తే చాలా సంతోషం. But God cannot be pleased like that. అయితే దేవుడు ఆ రీతిగా చేస్తే సంతోషించడు. He doesn't need anything actually. నిజంగా చూస్తే ఆయనకి ఏం అక్కర్లేదు. He cannot lie. ఆయన అబద్ధమాడడు. He judges righteously, not forgetting the good deeds of his people also. తన యొక్క ప్రజల యొక్క సత్క్రియలు కూడా ఆయన గుర్తించుకుంటాడు. మరి న్యాయబద్ధంగా ఆయన తీర్పు తీరుస్తాడు. He will not forget. ఆయన మర్చిపోడు. That is his character. అది దైవ నైజము. So this righteousness of God is very carefully we have to understand and apply. కాబట్టి దేవుని యొక్క ఈ నీతి అనేటువంటిది చాలా జాగ్రత్తగా మనం పరికించాలి, అన్వయించుకోవాలి. If anyone returns to him in repentance, depending upon the sacrifice of the Lord Jesus, he will totally, fully forgive. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని ఆధారం చేసుకొని ఎవరైనా నిజమైన పశ్చాత్తాపంతో ఆయన చెంతకు తిరిగి వస్తే ఆయన వెంటనే పరిపూర్ణంగా వారిని క్షమిస్తాడు. If they don't believe in the sacrifice of the Lord Jesus, and even if they weep and cry and pay any penance also, God cannot forgive. Be careful. ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క బలియాగాన్ని దాని యందు విశ్వాసం ఉంచకుండా ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖించినా, లేకపోతే ఏదైనా దాని గురించి చెల్లించినా, మరి ఏ దానం చేసినా ఆయన క్షమించడు. That's why all these religious rituals, all other methods and religion leads to destruction, no forgiveness, without the basis of the sacrifice of the Lord Jesus. అందుచేతనే ఈ మత సంబంధమైనటువంటి ఆచారాలు, పారంపర్యాచారాలు ఇవన్నీ కూడా నాశనానికే దారి తీస్తాయి తప్పించి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని ఆధారం చేసుకుని నేను రావాలి. Remember that he forgives at his cost, at the cost of the blood of his son. He forgives us. So for every forgiveness we have to be grateful and also respond in a righteous living after being forgiven. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క క్రయం ద్వారా ఆయన చిందించిన రక్తాన్ని బట్టి ఆయన నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు. కాబట్టి ఎప్పుడు క్షమించబడినప్పటికీ కూడా నేను కూడా ఆయనకి కృతజ్ఞులై ఉండాలి, నీతివంతమైన రీతిలో మరలా ప్రతిస్పందించాలి. Not because of our crying or tears or penance or anything like that. God forgives on the basis of his son blood shed for us for the price of our forgiveness. ఏదో నువ్వు దుఃఖిస్తున్నావని, కన్నీరు గారుస్తున్నావని, రొమ్ము కొట్టుకుంటున్నావని ఆ రీతిగా కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క బలియాగం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మాత్రమే మనకు క్షమాపణ. If anyone doesn't repent at all, ఒకవేళ ఎవరైనా కానీ పశ్చాత్తాపపడకుండా ఉంటే, not believing Jesus, యేసునందు విశ్వాసం ఉంచకుండా and his sacrifice, ఆయన యొక్క బలియాగం మీద God may give warnings to that person before he dies. తాను చనిపోక ముందు అటువంటి వ్యక్తికి దేవుడు ఎన్నో హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు. If he doesn't take heed to any warning, continues in sin even after warnings, then he will perish. ఒకవేళ ఇన్ని హెచ్చరికలు దేవుడు జారీ చేసినప్పటికి కూడా, ఆయన ఇచ్చినప్పటికి కూడా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా మరి ఆ రీతిగానే కొనసాగుతూ పాపంలో ఉంటే ఒకనొక దినాన్ని నశించిపోతాడు. And there will be no more remedy for such person. అటువంటి వ్యక్తికి ఇంకా ఎటువంటి విరుగుడు ఉండదు. Is there anybody like that among us? మన మధ్యలో ఎవరైనా ఆ రీతిగా ఉన్నామా? Not repented, ఇంకా పశ్చాత్తాపపడిన వారు, not accepted Jesus sacrifice for your basis of forgiveness. యేసుక్రీస్తు వారిని, అంతేకాకుండా నీ క్షమాపణార్థమైనటువంటి ఆయన యొక్క బలియాగాన్ని అంగీకరించకుండా ఇంకెవరమైనా దూరంగా ఉన్నామా? We want to warn you lovingly, you are on the way to hell. ఎంతో ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నావు. ఇటువంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు నరకం వైపుగా పయనిస్తూ ఉన్నావు.
You will die. నువ్వు చనిపోతావు. Your soul will go to Hades. అంతేకాకుండా నీ యొక్క ప్రాణము పాతాళలోకానికి వెళుతుంది. And when the Lord Jesus will come again, you will be given a body. With that body, you will be burning in hell forever and ever, with soul and also body, both suffering. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చిన తర్వాత నీకు ఒక శరీరం కూడా ఇవ్వబడుతుంది. అయితే ఏమాత్రం కూడా అంతు లేకుండా సదాకాలము నరకంలో ఆ శరీరము ప్రాణము కలిసి మరి ఎంతో బాధ నుండి యాతన పడుతుంటాయి. Unending suffering. ఇంకా ఆ యొక్క బాధకు అంతు లేదు, అంతం లేదు. So repent at least today. కనీసం ఈ రోజైనా కానీ పశ్చాత్తాపపడు సుమా. Avail the sacrifice of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించిన ఆ బలియాగాన్ని వినియోగించుకో. Don't be negligent of your soul and your eternity. నీ యొక్క ప్రాణం విషయంలో, నీ నిత్యత్వ విషయంలో నిర్లక్ష్యం వద్దు. If a believer sins after accepting Christ, that is more serious than a sinner sinning. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఒక విశ్వాసి గాని పాపం చేస్తే అవిశ్వాసి చేసిన పాపం కన్నా విశ్వాసి చేసిన పాపము తీవ్రమైంది. Because knowing sin has no forgiveness. ఎందుచేతనంటే తెలిసిండి చేసే పాపానికి క్షమాపణ లేదు. Hebrews chapter 10 హెబ్రీ 10వ అధ్యాయము verse 26. హెబ్రీ 10:27. హెబ్రీ 10:27. For if we sin willfully, after that we have received the knowledge of the truth, there remaineth no more sacrifice for our sins. 10:26 చూడండి. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా పాపములకు బలి ఇకను ఉండదు. That means knowing, willfully, wantedly, తెలిసి rebelling sin of a believer has no forgiveness, no more sacrifice for their sins other than the sacrifice already done by Jesus. There is no more sacrifice. తెలిసి ఇష్టపూర్వకముగా సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఒకవేళ పాపం చేస్తే అటువంటి పాపానికి ఇంకా బలి ఏది కూడా ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరి కొరకై చెల్లించిన ఆ ఆరంభ బలియాగం తప్ప. Jesus sacrifice also doesn't apply to them. కాబట్టి ఇటువంటి వారికి యేసుక్రీస్తు వారు చేసిన బలియాగం కూడా అన్వయించుకునే పరిస్థితి లేదు. Beware. జాగ్రత్త. If you are a born again person, నువ్వు తిరిగి don't జన్మించి willfully sin again. ఇష్టపూర్వకంగా మళ్ళా పాపం చేయకు. Some people continued in the same way, and unavoidable circumstances they had to face. That is very serious. కొంతమంది ఆ రీతిగానే పాపంలోనే కొనసాగుతూ వచ్చారు. అయితే చాలా తీవ్రమైనటువంటి తప్పించుకోలేనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. Some people had to leave this world. కొంతమంది లోకాన్ని విడవలసి వచ్చింది. Some people willfully, wantedly sin against God terribly, and that sin is called sin unto death. Apostle John writes in his epistle, 1 John 5th chapter, for which he says, no use of praying also for such people. కొంతమంది మరి మారుమనసు పొంది కూడా ఇష్టపూర్వకంగా వారు దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చారు. అది మరణకరమైన పాపము అనేటువంటిది యోహాను తన యొక్క మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన రాస్తున్నాడు. అట్టి దాని గురించి వేడుకున్న ప్రయోజనం లేదు. And if any believer continues to sin and dies, he will lose all his rewards. That is also there in 1 Corinthians 3. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో చూస్తే ఏదైనా విశ్వాసి తాను మారుమనసు పొంది కూడా ఎడతెగ పాపంలో కొనసాగుదారీగా చనిపోతే మరి తనకి ఎటువంటి బహుమానం కానీ ఏది ఉండదు. He will go empty handed to heaven. పరలోకానికి రిక్త హస్తాలతో ఖాళీ చేతులతో వెళ్తాడు. If anyone wantedly, rebelliously denying
the divinity of the Lord Jesus and gospel and goes astray completely, his sin is called sin unto death. 1 John 5:16. ఎవరైనా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని కాదంటూ మరి ఆయనని తృణీకరిస్తూ లేకపోతే ఆయన అప్పగిస్తూ వస్తూ ఉన్నప్పుడు అటువంటి పాపము మరణకరమైన పాపం అని 1 యోహాను 5:16 మనం చూడగలం. So this is a universal question. కాబట్టి ఇది సార్వత్రికంలో ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న ప్రశ్న. Can a believer lose his salvation? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. విశ్వాసి తన రక్షణను కోల్పోతాడా? Let us read that verse, 1 John 5:16. 1 యోహాను 5:16 మనం చదువుదాం. అందరం కలిసి 5:16 together. If any man తన సహోదరుడు మరణకరముగాని పాపం చేయగా ఎవడైనా చూచిన యెడల he shall ask and he shall give him life for death. దేవుడు మరణకరముగాని పాపం చేసిన There is a sin unto death. I do not say that he shall pray for it. లేదు. God told Samuel, do not pray for Saul anymore, nor weep for him. దేవుడు సమూయేలుతో అన్నాడు కదా ప్రవక్తతో, సౌలు రాజు గురించి ఏమాత్రము కన్నీళ్లు విడవద్దు, ఇంకా ఆయన గురించి ప్రార్థన చేయొద్దు. God has removed his mercy from Saul. సౌలు నుంచి తన యొక్క కనికరాన్ని దేవుడు వైదొలిగించాడు. So these are some sorrowful cases. ఇవి కొన్ని విచారకరమైనటువంటి వృత్తాంతాలు. Do not land, none should land up into such situation. మనలో ఏ ఒక్కరూ కూడా అటువంటి పరిస్థితిలో కూరుకుపోకూడదు. John 17 యోహాను సువార్త 17వ అధ్యాయము verse 12. యోహాను సువార్త 17:12. This is written about Judas Iscariot. ఇస్కరియోతు యూదా గురించి వ్రాయబడిన మాట. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. 17:12. Son of perdition. నాశన పుత్రుడు. So Judas, though he was a disciple of the Lord Jesus, it is clear from this scripture that he perished. ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడైనప్పటికీ కూడా లేఖనాల నుంచి మనం చూడగలం తాను నశించిపోయాడు. Very sorrowful situation. చాలా మరి విచారకరమైన పరిస్థితి. That's why our God is righteous. అందుచేతనే దేవుడు నీతిమంతుడు. He will give many chances even till the end for any sinner to repent, any saint also to repent. If they cross the limit, he cannot just keep quiet. He will judge and he will condemn and he will destroy. తన యొక్క అపారమైన ప్రేమను బట్టి అది మరి ప్రతి వ్యక్తికి కూడా తాను పశ్చాత్తాపడులాగున అనేకమైన తరుణాలు ఆయన ఇస్తాడు. తాను విశ్వాస అయినప్పుడు కూడా పరిశుద్ధులైనప్పుడు కూడా ఆ పడిపోయిన స్థితిలో నుంచి తిరిగి పశ్చాత్తాపడి తిరిగి వచ్చేదానికి మరి చివరి వరకు కూడా ఆయన అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఇక తర్వాత ఆ గీత దాటినప్పుడు ఇంక తర్వాత ఆయన నీతిమంతుడు కనుక తీర్పు తీరుస్తాడు. On the cross, the sufferings of the Lord Jesus, on the pain and the shame and the wounds and the agony Jesus suffered shows how severe or how serious God will be against sin. Even he acted so severely even against upon his own beloved son. How much more upon anybody else? ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువపై పొందిన నొప్పి, వేదన, అంతేకాకుండా ఆ హింస లేకపోతే ఎంతగా బాధించబడ్డాడో ఇవన్నీ మనం చూసినప్పుడు దేవాది దేవుడు పాపం అంటే ఆయన ఎంత తీవ్రంగా పరిగణించి శిక్షిస్తాడు అనేటువంటి చూస్తున్నాం. తన యొక్క సొంత కుమారుడు, ప్రియమైన కుమారుడికి ఆయన మరి
మరి ఆయన మీద పాప భారం మోపడినప్పుడు అలా జరిగితే నీ మాట నా మాట ఏంటి? One sister, when her husband died, she came to an elderly God servant weeping and also complaining. What is God doing? Where is God? When my husband died, why did he keep quiet? ఒక పెద్ద సహోదరి తన యొక్క భర్త మరణించినప్పుడు మరి ఎంతో దుఃఖంతో ఆమె దైవ సేవకుని దగ్గరికి వచ్చి, నా భర్త మరణిస్తున్నప్పుడు దేవుడు ఎక్కడా, ఏ దేవుడు ఏమైపోయాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడని ఫిర్యాదు చేసింది. ఏం చేస్తున్నాడు దేవుడు? This man of God thought for a while. కాబట్టి దైవజనుడు ఒక నిమిష కాలము ఆయన ఆలోచించాడు. He said, అన్నాడు కదా, sister, సోదరి, God is in the same place where he is, rather he was, when his son was crucified on the cross. దైవజనుడు అన్నాడు కదా, సహోదరి, తన యొక్క స్వంత కుమారుడైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువ మీద మరణం పొందుతుంటే దేవుడు ఎక్కడున్నాడో, నీ భర్త చనిపోయినప్పుడు కూడా అక్కడే ఉన్నాడు అన్నాడు. అక్కడే ఉన్నాడమ్మా అన్నాడు. So don't undervalue the righteousness of God. దేవుని యొక్క నీతిని తక్కువ అంచనా వేయవద్దు. He is so righteous that he allowed his son to suffer such a painful death. Don't think he will spare you if you sin, if you continue in sin. ఆయన ఎంత నీతిమంతుడంటే తన యొక్క సొంత కుమారుడే పాప భారాన్ని మోస్తూ ఉన్నప్పుడు ఆయన అంతగా శిక్షించాడు. కాబట్టి నీలో ఉండేటువంటి పాపాన్ని ఆయన ఏదో చూచి చూడనట్టుగా పోతాడు అని అనుకోవద్దు. He will definitely condemn sin, punish sin. ఆయన ఖచ్చితంగా పాపాన్ని శిక్షిస్తాడు. His righteousness is so strict righteousness. ఆయన నీతి విషయంలో చాలా కఠినంగానే ప్రవర్తిస్తాడు. So we can only take refuge in the sacrifice and the blood of Jesus and be forgiven and be cleansed and then live a righteous life hereafter. That is the only way to be safe. మనం భద్రంగా ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఆశ్రయించి మరో పర్యాయమైన రక్తంలో కడుగుబడి మనం ఒప్పుకొని ఆ రీతిగా ఉన్నప్పుడే మనం భద్రంగా ఉండగలం. Even after believing, if you are negligent also, God will not spare you. విశ్వసించిన తర్వాత కూడా నీ ఆత్మీయ జీవిత విషయంలో నిర్లక్ష్య వైఖరి కనపరుస్తున్నావంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. Actually speaking, believer's sin is doubly sin, more than a sinner's sin. నిజంగా మనం చూస్తే మారు మనసు పొందిన విశ్వాసి చేసేటువంటి పాపము మారు మనసు పొందని వ్యక్తి చేసే పాపం కన్నా రెండంతలుగా శిక్షార్హము. It is also written in Hebrews 6 that they are crucifying the Lord Jesus again. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది కదా, వారు యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నారు. The pig is turning again to the dirt. పంది తిరిగి మురికికి ఆశపడినట్లు, or dog turning to the vomit of it. అంతేకాకుండా కుక్క తన వాంతికై మరలా తిరిగినట్లు. Don't do that. అది ఇట్లా చేయొద్దు సుమా. We want to read another verse about God's righteousness. దేవుని నీతిని వివరించే మరో వచనం మనం చూద్దాం. 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9th chapter 9వ అధ్యాయం 9th verse. 2 కొరింథీ 9:9 all together. అందరం కలిసి 2 కొరింథీ 9:9 అందరం కలిసి. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని రాయబడి ఉన్నది. Many people are very generous. చాలా మంది చాలా దాతృత్వం కలిగి ఉంటారు. Corinthian believers and Macedonian believers, they were Macedonians especially were very generous. ప్రత్యేకంగా మాసిదోనియాకు సంబంధించిన విశ్వాసులు చాలా దాతృత్వం కలిగిన వారు. It's a blessing ఆశీర్వాదం అది. to
to give away even our necessity sometime to help others. It's very appreciated by God. కొన్ని సార్లు మనకు అత్యవసరమైన సంగతులు కూడా మరి వేరే వారి నిమిత్తమై మనం దారపోసినప్పుడు మరి వారికి ఇచ్చినప్పుడు దేవుడు ఎంతో దాన్ని మెచ్చుకునే సంగతి. Especially to the poor and widows and orphans. ప్రత్యేకంగా పేదలకి, విధవరాండ్రకి, అనాథలకి. Now God's righteousness. దేవుని నీతి మాట. He has distributed His love, His life, His salvation all over the world, even to the poorest of all, even to the unrighteous. He has made salvation so available to anyone through the sacrifice of His own Son. ఆయన తన యొక్క ప్రేమని, తన యొక్క దాతృత్వాన్ని సర్వలోకానికి, మరి దుర్నీతి పరులకు కూడా, పాపులకు అందరికి కూడా ఆయన వెదజల్లి పంచిపెట్టాడు. ఒప్పుకుంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యాగం ద్వారా దీనంతటిని కూడా ఆయన పంచి ఇచ్చాడు. అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను. Even the most unworthy person can be saved by accepting Jesus. ఎంత అయోగ్యుడైనప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడం ద్వారా రక్షింపబడవచ్చు. That righteousness will be adored forever and ever in heaven. అట్టి నీతి సదాకాలము పరలోకములో అది ఘనమైనదిగా ఎంచబడుతుంది. So we plead with you, don't neglect the availability of having God's righteousness by faith in Jesus. Don't reject the cleansing of the blood of the Lord Jesus. Don't reject the working of the Holy Spirit to make you to live righteously hereafter and more righteously as the days come nearer to His coming. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం ద్వారా నీకు లభించేటువంటి ఆ నీతిని ఏమాత్రం కూడా నిరాకరించవద్దు సుమా. మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నాం. అంతేకాకుండా పరిశుద్ధాత్మ వచ్చిన ద్వారా మరి నేను ఇంకా మరింత నీతిమంతుడిగా మరి నిత్యత్వం కొరకే తీర్చబడేటువంటి ఆ నీతిని కాదనొద్దు. Make sure you are growing spiritually. నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నది ఒకసారి బేరీజ్ వేసి చూసుకో. Make sure you are becoming purer and purer. నువ్వు మరింతగా పవిత్రుడిగా అవుతున్నావో లేదో చూసుకో. Becoming righteous with God's righteousness, even to the perfection, should be your aim and my aim. దైవ నీతి కలిగి ఆత్మీయంగా ఎదుగుతూ పరిపూర్ణులమయ్యేటువంటిది నీ గురిగా, నా గమ్యంగా ఉండాలి. That is God's expectation. దేవుడు కోరే సంగతి. I think we are all far below His expectation. మనమందరం కూడా ఆయన కోరిన స్థాయికి ఎంతో అట్టడుగున ఉన్నాం. Let us weep for our failures. కాబట్టి మన యొక్క పతనాలను బట్టి మనం దుఃఖిస్తాం. God is righteous. దేవుడు నీతిమంతుడు. His righteousness is made available through His Son's sacrifice. ఆయన కుమారుని యొక్క బలియాగం ద్వారా ఆయన నీతి మన అందుబాటులో ఉంది. Any poor, any unworthy, any weak, any unworthy person also can receive that righteousness, that blessing. It is made available. ఎంత అయోగ్యుడైనప్పటికి కూడా, ఎంత భేదవాడైనప్పటికి కూడా, దరిద్రుడైనప్పటికి కూడా, ఎవరైనప్పటికి కూడా ఆయన యొక్క నీతి అందుబాటులో ఉండేటట్టు ఆయన చేశాడు కనుక ఎవరైనా ఆ నీతిని అనుభవించవచ్చు. If you are not becoming righteous day by day after becoming a believer, you are at fault, not God. నీవు దేవుని బిడ్డగా మారిన తరువాత దినాలు గడిచే కొద్దీ మరింత నీతిమంతుడిగా నువ్వు అవటం లేదు అంటే అది దేవుని పొరపాటు కాదు కానీ నీ తప్పిదమే. Let us take warning. హెచ్చరిక పొందుదాం. Let us examine ourselves. మనం పరీక్షించుకుందాం. Let us read one more verse. మరొక వచనం చదువుదాం. 2 Corinthians 2వ కొరింథీ 7th chapter. 7వ అధ్యాయం. First verse. మొదటి వచనము. 2 Corinthians 7th chapter. 7:1 అందరం కలిసి All together. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని శరీరమును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొనుము. Perfecting holiness in the fear of God. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని అంటే పరిపూర్ణ చేసుకుంటారు. God doesn't accept anything
imperfect. దేవుడు ఏది కూడా అసంపూర్తి అయిన సంగతిని కానీ పరిపూర్ణత లేని సంగతిని కానీ అంగీకరించడు. Beware. జాగ్రత్త. Aim, progress to achieve that perfection. నీ ఎదుగుదల ఇదంతా కూడా ఆ పరిపూర్ణతను చేరుకునేదానికి అదే గురిగా ఎంచుకో. Otherwise something wrong with you. లేకపోతే నీలో ఏదో తప్పిదం ఉంది. You are underestimating God's righteousness. దేవుని నీతిని నువ్వు చిన్నచూపు చూస్తున్నావు. God will be severe with you. దేవుడు నీ విషయంలో తీవ్రంగా పరిగణిస్తాడు. అది He was severe with his own beloved son. తన యొక్క సొంత కుమారుని మీదనే ఆయన్ని తీవ్రంగా ఆయన శిక్షించాడే. Do you think he will spare you? ఆయన నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? Never. ఎప్పుడు విడిచిపెట్టాడు. Whoever you may be, నువ్వెవరైనా సరే, however great you may be, నువ్వెంత గొప్పవాడు అయినా సరే, be careful. జాగ్రత్త. Let us examine and take part worthy. మనం పరీక్షించుకుందాం, యోగ్యంగా బలలో పాల్పొందుదాం.